ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాసేపట్లో విజయవాడలో మ్యూజికల్ నైట్ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రజలు వెచ్చించే ప్రతి రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగించనున్నారు. తలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. యుఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్ ఈ స్టేడియం ఎదురుగానే మనం రైట్ నౌ ఉన్నాము. సో టోటలీ మనకు ఈ ఈవెంట్ లోపలికి అంటే ఈ స్టేడియం లోపలికి ఎంటర్ అవ్వడానికి టోటలీ 7 గేట్స్ ఉన్నాయి. సో 7 గేట్స్ లో విఐపి గేట్ ఉంది, గోల్డెన్ గేట్ ఉంది, అలా ఇంపార్టెంట్ గేట్స్ అన్ని ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద చార్జెస్. సో వన్ ఆఫ్ ది గేట్ దగ్గర ఉన్నాము, అది విఐపి గేట్. సో ఇక్కడ వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కాన్వాయ్ తో ఇక్కడ ఎంట్రీ అవ్వబోతున్నారు. అండ్ అలాగే మినిస్టర్స్ అందరూ కూడా రావచ్చు ఈ గేట్ నుండే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా పోలీస్ బందోబస్తు చాలా హెవీగా కనిపిస్తుంది. పోలీస్ కావచ్చు, టైట్ సెక్యూరిటీ కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా చాలా వరకు జాగ్రత్తలు వహిస్తున్నారు, చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. మొత్తంగా కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంది, లోపలికి అంత ఈజీగా వెళ్ళలేము మనము. సో ఈ ఈవెంట్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, బికాజ్ ఆల్రెడీ ఈవెంట్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని కూడా లోపల జరుగుతున్నాయి, సౌండ్స్ వినపడుతున్నాయి కదా. సో విజయవాడ వాసులకి చెప్పాలంటే వన్ ఆఫ్ ది కలర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ అనే చెప్పాలి. బికాస్ కాసేపట్లో మనం యూత్ అందరినీ కూడా ఇక్కడ చూడబోతున్నాం ఈ ఈవెంట్ లో. సో డిపెండింగ్ ఆన్ ద గేట్ మనకు చార్జెస్ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి అసలు స్టేజ్ ప్లానింగ్ కావచ్చు, అసలు ప్రిపరేషన్ కావచ్చు, ఏ విధంగా జరగబోతుంది. అండ్ ఎస్ఎస్ తమన్ గారు వస్తారు, అండ్ అలాగే శివమణి గారు వస్తారు కాబట్టి ఎటువంటి పాటలు పాడబోతున్నారు, అసలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించిన ఈవెంట్ అన్నప్పుడు అసలు పాటలు ఏ విధంగా ఉంటాయి, ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, ఇలాంటి అనేక డౌట్లు వస్తున్నాయి కదా. మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. బిగ్గెస్ట్ హై ఫ్రమ్ విజయవాడ. సో రైట్ నౌ నేను ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ ఈవినింగ్ గోనా బి అ బిగ్గెస్ట్ ఈవినింగ్ అనే చెప్పాలి, బికాస్ యుఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్ గోనా బి అ బిగ్గెస్ట్ ఈవెంట్ రైట్ నౌ. సో ఇక్కడ ఎస్ఎస్ తమన్ అండ్ అలాగే శివమణి ఈ ఈవెంట్ లో పాడబోతున్నారు. మంచి మంచి పాటలతో మనందరినీ అలరించబోతున్నారు. సో రైట్ నౌ నేను ఈ స్టేడియం దగ్గర ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాను. సో టోటలీ మనకు ఈ కాన్సర్ట్ కి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి టైట్ సెక్యూరిటీ, ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఈ కాన్సర్ట్ అనేది నిర్వహించబోతుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ తీసుకుంటారు. అండ్ అలాగే సీఎం అండ్ మినిస్టర్స్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో రైట్ నో మనం చూసుకున్నట్లయితే ఈ స్టేడియం దగ్గర మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ అండ్ అలాగే చాలా వరకు చాలా బందోబస్తు జరుగుతుంది, జాగ్రత్తలు వహిస్తున్నారు. చాలా క్లియర్ కట్ గా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా టైట్ గా ఉంది. సో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే యుఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించడం వెనుక రీజన్ ఏంటంటే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకి ఫండ్ రేజింగ్ చేయడానికి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి, మేలు చేయాలి, తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఒక అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో విజయవాడ యూత్ మొత్తం కూడా ఇవాళ సాయంత్రం ఈ మ్యూజికల్ కాన్సర్ట్ లోనే మనం చూడబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి, బికాస్ ఈ ఈవెంట్ లో 50+ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ రాబోతున్నారు, పాడబోతున్నారు, అలరించబోతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి అసలు స్టేజ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, అసలు మ్యూజిక్ కాన్సర్ట్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ మిగతా డీటెయిల్స్ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తలసేమియా అనేది ఆనువంశిక రక్త రుగ్మత. దీనివల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా తీవ్రమైన రక్తహీనత మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కానీ సమయానికి గుర్తించి సరైన చికిత్స అందిస్తే తలసేమియాతో బాధపడేవారు ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. సో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఇటువంటి అద్భుతమైన ఫండ్ రేజింగ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ యుఫోరియా మ్యూజికల్ ఈవెంట్ అనేది విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ చాలా మంది మినిస్టర్స్, విఐపీస్ అండ్ అలాగే చాలా మంది సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి ముందుకొచ్చారు. సో అందరూ కూడా మనం చూస్తున్నాము ఎన్టీఆర్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ట్రస్ట్ నుంచి కూడా స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ వచ్చున్నారు లోపలికి, ఇప్పుడే అందరూ ఎంటర్ అవుతున్నారు మెల్లమెల్లగా. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా అంటే వీక్షించబోతున్నారు, చూడబోతున్నారు ఈ ఈవెంట్ ఎలా జరగబోతుంది అనేసి. సో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా మనకు చాలా ఈవెంట్స్ జరిగాయి ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే. సో ఎటువంటి న్యాచురల్ కలామిటీస్ జరిగినప్పుడు కూడా ఈ కిట్స్ ఇవ్వడం కానీ, కిట్స్ పంపిణీ చేయడం కానీ, ఇటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఎన్టీఆర్
ట్రస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఎన్టీఆర్ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్గా వాళ్ళ ఇంట్లో చదువున్న పిల్లలకి ఎన్టీఆర్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన ఒక సేవాభావంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. సో ఈ ఈవెంట్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం లోపలికి వెళ్ళి కూడా ఇంకా చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.